ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢుమా కొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. యథాప్రకారంగానే ఈ సమన్లను కూడా కేజ్రీవాల్ బుట్ట దాఖలు చేశారు. ఇక ఈ సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ చట్ట వ్యతిరేకమని కూడా కొట్టిపారేసింది. మనీ లాండరింగ్ కేసు కింద కేజ్రీవాల్పై నమోదైన రెండో కేసు ఇది. ఇప్పటికే ఆయన ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనూ ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ సీఎం పక్కన పెట్టారు. జల్ బోర్డు అక్రమాలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈడీ గత నెలలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు, ఆప్ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు, ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇళ్లపై కూడా దాడి చేశారు. ఇక ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు సంబంధించి అర్హత లేకుండా 38 కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ జల్ బోర్డు కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.